హలో స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వీకెమ్ అకాడమీ. మన ఐపీ సిరీస్లో భాగంగా మీకు ఆల్రెడీ తెలుసు, 2 మార్క్ క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేశాము. లాస్ట్ వీడియోలో అయితే సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ 2 మార్క్ క్వశ్చన్స్ అయితే చేశాము. దానికి కంటిన్యూషనే ఈ పర్టికులర్ వీడియో అనేది. మీకు తెలుసు, సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ తర్వాత మనకున్న చాప్టర్ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. ఈ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ నుంచి మనకి ఏ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి, అదే 2 మార్క్ క్వశ్చన్స్ ఏమున్నాయో అవి మనం ఈ వీడియోలో అయితే చూస్తాం. ఓకేనా? మన ఛానల్లో ఉన్న కంటెంట్ అనేది నచ్చితే, మీకు యూస్ఫుల్ అయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏ వీడియోస్ అయితే కావాలో అది కామెంట్ బాక్స్లో కానీ చెప్తే, మీ కామెంట్ బాక్స్లో చూసిన తర్వాత దానికి తగ్గట్టుగా అయితే వీడియో చేస్తాను. ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేనైతే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను. ఓకేనా? మనకున్నది లిమిటెడ్ సబ్స్క్రైబర్సే కాబట్టి సో ఈ రెస్పాన్స్ అనేది చాలా ఇమీడియట్గా ఉంటుంది. మీ డౌట్స్ని కూడా నేను క్లారిఫై చేస్తాను. సో ఐపీ పరంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నేనైతే ప్రెజెంట్ ఒక 1 మంత్ ఈ ఐపీ సిరీస్ మీదే నేను టోటల్గా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. సో కాబట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకేనా? నా ఫర్దర్ మూవ్ ఆన్ అయితే ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ యాటంలో క్వశ్చన్ నెంబర్ 1 ఏంటో చూద్దామా? Calculate charge of 1 mole of electrons. క్వశ్చన్ ఏంటి? క్యాలిక్యులేట్ ఛార్జ్ ఆఫ్ 1 mole of electrons. చాలా సింపుల్ క్వశ్చన్ కదా ఇది. మనకు తెలుసు 1 ఎలక్ట్రాన్ ఛార్జ్ వాల్యూ ఎంత? 1.602 ఇంటూ 10⁻⁻19 coulombs. బట్ వాడేమడుగుతున్నాడు? 1 mole అడుగుతున్నాడు. 1 mole అంటే 6.023 ఇంటూ 10⁻23 ఎలక్ట్రాన్స్ అనమాట. ఓకేనా? ఇన్ని ఎలక్ట్రాన్స్ ఛార్జ్ ఎంత అనేది క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాం అనుకోండి. ఏమవుతుంది అప్పుడు? 6.023 ఇంటూ 10⁻23 ఇంటూ 1.602 ఇంటూ 10⁻⁻19 coulombs. ఓకేనా? ఈ రెండు కానీ మనం మల్టిప్లై చేస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ స్టాండర్డ్ ఆన్సర్ ఇది. 23 - 19 +4 వస్తుంది, 10⁻+4. సో అప్రాక్సిమేట్గా తీసుకుంటే 96,500 coulombs అనమాట. దీన్నే మనం ఇట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఫారడే. 1 ఫారడే అంటాం. 1 ఫారడే ఈజ్ ఈక్వల్ టు 96,500 coulombs అంటాం. అర్థమైందా? ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు సెకండ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2 ఏంటో చూద్దామా? ఓకేనా? రైట్. సిరీస్ని అయితే ప్రాపర్గా ఫాలో అవ్వండి. ఆల్మోస్ట్ మంత్ ఎండ్ కల్లా మ్యాక్సిమం అన్నీ కూడా కవర్ చేస్తా. ఫిబ్రవరి మంత్ ఎండ్ కల్లా కవర్ చేస్తే మీకు మార్చ్లో కొంత టైం ఉంటుంది కాబట్టి, కెమిస్ట్రీ ఎగ్జామ్కి టైం ఉంది బాగానే. సో ఆల్మోస్ట్ మీకు కవర్ అయిపోతుంది. నీట్గా సిరీస్ని బాగా ఫాలో అవ్వండి. కెమిస్ట్రీలో 80+ మార్క్స్ అనేది తెచ్చుకోవడానికి ఈ సిరీస్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఓకేనా? హౌ మెనీ న్యూట్రాన్స్ and electrons present in nuclei of C613 O818 magnesium 1224 అలాగే ఐరన్ 2656. ఓకేనా? ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఆన్సర్ ఏంటో చూద్దాం మరి. అయితే మన దగ్గర 4 న్యూక్లియై ఉన్నాయి. 4 న్యూక్లియైకి ఏమడుగుతున్నాడు వాడు? న్యూట్రాన్స్ అడుగుతున్నాడు. మరి న్యూట్రాన్స్ అంటే నేనేమనుకుంటాను? n ఈజ్ ఈక్వల్ టు ఏంటన్నా? A - Z. మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్. ఏ అంటే మాస్ నెంబరు, జెడ్ అంటే అటామిక్ నెంబర్ అని. ఓకేనా? మనకి ఎప్పుడైనా ఇలా సబ్స్క్రిప్ట్లు ఇచ్చారు చూసారా? ఈ సబ్స్క్రిప్ట్లో ఉన్నవన్నీ కూడా అటామిక్ నెంబర్ అండి. ఈ సబ్స్క్రిప్ట్లో ఉన్నవన్నీ కూడా అటామిక్ నెంబరు. ఏవైతే సూపర్ స్క్రిప్ట్లో ఉన్నాయి చూసారా? ఇవన్నీ కూడా మాస్ నెంబరు. సూపర్ స్క్రిప్ట్లో ఉన్నవన్నీ మాస్ నెంబరు, సబ్స్క్రిప్ట్లో ఉన్నవన్నీ కూడా అటామిక్ నెంబర్. అయితే అటామిక్ నెంబర్, ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? అటామిక్ నెంబర్. అటామిక్ నెంబర్ ఇంకా అనదర్ వేలో ఏం చెప్పాలంటే అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్సే.
అటామిక్ నెంబర్ అంటేనే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అలా కూడా తీసుకోవచ్చు కదా. సో ఇప్పుడు మనకున్న న్యూక్లియర్ ఒకసారి రాసేద్దామా. C613, ఇంకోటి ఏముంది O818, అలాగే మెగ్నీషియం 1224, ఐరన్ ఇక్కడ రాస్తున్నాను Fe2656 అండి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ రాస్తున్నాను. అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రాస్తున్నాను. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎన్ని ఉన్నాయి, 6. ఆక్సిజన్లో అయితే 8, మెగ్నీషియంలో అయితే 12, ఐరన్లో అయితే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్ని 26. ఓకేనా. మరి న్యూట్రాన్స్ అంటే మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్, అంటే 13 - 6 ఎంత, 7. ఇక్కడికి వచ్చేసరికి ఇది 13 - 6 7, ఇది 18 - 8 10 నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. 24 - 12 ఇది 12. ఇది అనుకోండి 56 - 26 నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఏమవుతాయి, 30 అవుతాయి. అర్థమైందా క్యాలిక్యులేషన్? చాలా సింపుల్, దాంట్లో కాంప్లికేటెడ్ ఏం లేదు కదా. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3. వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి, ఓకేనా, అది మాకు చాలా ఎనర్జెటిక్గా ఉంటుందండి. వాట్ ఈజ్ అ బ్లాక్ బాడీ? వాట్ ఈజ్ అ బ్లాక్ బాడీ అంటే బ్లాక్ కలర్లో ఉండే బాడీ అనుకుంటారు, ఓకేనా, అలా ఏం కాదు. ఓకేనా. సో బ్లాక్ బాడీ మనకి ప్లాంక్స్ క్వాంటమ్ థియరీలో వస్తుంది. అండ్ ఐడియల్ బాడీ అంటే జెన్స్ ఎగ్జిస్టెన్స్ అనేది కొంత డిఫికల్ట్ అని చెప్తాం ఐడియల్ బాడీ అంటే. ఓకే, an ideal body which can emit and absorb, ఎమిట్ చేయగలదు అలాగే అబ్జార్బ్ చేసుకోగలదు, which can emit and absorb radiations of all frequencies, అన్ని ఫ్రీక్వెన్సీస్ యొక్క లైట్ రేడియేషన్స్ని కానీ ఎమిట్ అండ్ అబ్జార్బ్ చేస్తే of all frequencies is called black body అంటాం, is called black body. ఓకేనా, ఇది థర్డ్ క్వశ్చన్. అలాగే క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 ఏంటంటే డ్రా ది షేప్ ఆఫ్ dz² అండ్ dx²y² ఆర్బిటాల్. dz²ది dx²y² ఆర్బిటాల్ యొక్క షేప్ డ్రా చేయమంటున్నాడు. సో ఇది డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. ఇది డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్. దాంట్లో dz² అంటే మనం ఇది కోఆర్డినేట్స్, అలా ఇక్కడ కోఆర్డినేట్. ఓకేనా, కలర్స్ మార్దాం కొంచెం క్లియర్గా అర్థం కావడానికి. ఇది ఎక్స్, ఇది వై అండ్ ఇది జెడ్ అనుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు దీంట్లో ఈ జెడ్ యాక్సిస్ మీద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంది కాబట్టి ఆ ఎలక్ట్రాన్ రిప్రజెంట్ చేసాము. జెడ్ యాక్సిస్తో పాటు మీకు ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది అక్రాస్ వై ఉంటుంది, అలాగే ఎక్స్ కూడా ఉంటుంది. కాబట్టి 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఇలా రిప్రజెంట్ చేయండి. ఓకేనా, దట్ ఈస్ సింప్లీ dz² ఆర్బిటాల్ జామెట్రీ. ఇది ఈ ఆర్బిటాల్ జామెట్రీ, ఇది dz² ఆర్బిటాల్ జామెట్రీ. ఓకేనా. నెక్స్ట్ స్లైడ్లో మనం dx²y² డ్రా చేద్దాము. dx²y² కానీ డ్రా చేస్తే కోఆర్డినేట్స్ డ్రా చేద్దాము. ఇది ఎక్స్, ఇది వై. dx²y² అంటే ఆబ్వియస్లీ ఆర్బిటాల్ డెన్సిటీ అనేది అలాంగ్ ద యాక్సిస్ ఉంటుంది కాబట్టి అలాంగ్ ద యాక్సిస్ అనేది రిప్రజెంట్ చేద్దాము. అలాంగ్ ద వై యాక్సిస్, అలాగే అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్. ఎలా ఉంటే దాన్ని ఏమంటాము, dx²y² అంటాం. ఓకేనా, ఇది షేప్ ఆఫ్ ది బోత్ dz² ఆర్బిటాల్ యాజ్ వెల్ యాజ్ dx²y² ఆర్బిటాల్ అండి. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. న్యూమరికల్ బేస్డ్. చూడండి, లాస్ట్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో కూడా నేను కొన్ని స్టార్ మార్క్ పెట్టాను. స్టార్ పెట్టినవనే మోస్ట్ ప్రాబబిలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది.
ఎక్కువగా అవి అడిగే క్వశ్చన్స్. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన మోడల్ క్వశ్చన్ పేపర్లో ఉండే మేజర్ క్వశ్చన్స్ కాబట్టి అవి ఎక్కువగా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి అని దాని అర్థం. ఓకేనా? వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ of radiation? What is the frequency of radiation of wavelength lambda is equal to 600 nanometer? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసిపోతే ఈజీగా సాల్వ్ చేసేస్తాం, అంతే కదా. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? ఫ్రీక్వెన్సీ అంటే న్యూ అనేది మనకు తెలియదు. అలాగే ల్యాండా ఉంది. ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 600 నానోమీటర్. నానోమీటర్ని మనం మీటర్లోకి మార్చేసుకుంటున్నాము. 10⁻⁻9 మీటర్లోకి మార్చేసాము. దెన్ న్యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? సి అపాన్ ల్యాండా, సి బై ల్యాండా. సి వాల్యూ ఎంత? 3 × 10⁸ మీటర్/సెకండ్. ల్యాండా వాల్యూ ఎంత? 600 అంటే నేను దీన్ని 6 × 10² రాస్తాను. అంటే 6 × 10² అంటే 2 - 9 -7 అవుతుంది, అంతేనా? రైట్. సో ఇది 1, ఇది 2. సరిపోయిందా? ఇక్కడ పైన రాస్తున్న అలౌ చేయండి. 1/2 అంటే అక్కడ ఏమవుతుంది? 0.5 ఇంటూ ఇది 10⁻15. దీన్ని అడ్జస్ట్ చేసుకుంటే 5 × 10⁻14 సెకండ్ ఇన్వర్స్. ఇది మనకి న్యూ వాల్యూ. సెకండ్ ఇన్వర్స్ అన్న అర్జ్ అన్నా కూడా ఒకటే ఫ్రీక్వెన్సీ యూనిట్. మీరు ఆన్సర్ రిపోర్ట్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో యూనిట్స్ అనేవి మర్చిపోవద్దు. ఎందుకంటే 2 మార్క్స్ దగ్గర మాత్రం అలాంటి మిస్టేక్స్ అయితే అస్సలు చేయొద్దు. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నా, ఈ వాల్యూస్లో ఇది రిపోర్ట్ చేసినా మీకు మార్క్స్ అనేవి పడతాయి. ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. అవన్నీ మనం అట్ ఏ స్ట్రెచ్లో ఫ్లోలోనే కంటిన్యూ చేసేటప్పుడే మనం క్లారిఫై చేసేస్తున్నాము. నానోమీటర్ అనేది ఇచ్చేటప్పుడు కన్వర్షన్స్ అనేది చేసుకుంటూ చేయాలి. అన్నీ కూడా ఎంకేఎస్ సిస్టంలోనే చేసాం. ఓకేనా? 5th క్వశ్చన్ అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. దీనికి కూడా మళ్ళీ అంటే గవర్నమెంట్ క్వశ్చన్ కాబట్టి ఇది కూడా ఎక్కువగా వచ్చేది ఉంటుంది. హౌ many subshells are associated shells are associated with n is equal to 5. ఈ క్వశ్చన్ అనేది బేస్డ్ ఆన్ క్వాంటమ్ నెంబర్స్ కాబట్టి n is equal to 5కి ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి అని చెప్పేసి మనకి క్వశ్చన్ అడిగాడు. సో ఈ పర్టికులర్ n మనకి 5 అనుకోండి. ఆబ్వియస్లీ ఏమవుతుంది అక్కడ? l is equal to 4 అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ l ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? n-1 కాబట్టి n అనేది 5, 5 - 1 4. అంటే ఆ పర్టికులర్ కేసులో l ఈజ్ ఈక్వల్ టు 4 అయ్యేటప్పుడు, రైట్. సో ఆ పాసిబిలిటీ ఏంటి? n ఈజ్ ఈక్వల్ టు 5, ఇది మ్యాక్సిమం. అంటే l ఈజ్ ఈక్వల్ టు రేంజెస్ ఫ్రమ్ 0, 1, 2, 3, 4. మినిమం మ్యాక్సిమం 4 అనమాట. 0 అంటే సబ్ షెల్స్ ఎన్ని? s, ఇది p సబ్ షెల్, ఇది d సబ్ షెల్, ఇది f సబ్ షెల్, ఇది g సబ్ షెల్. టోటల్గా మనకుండే సబ్ షెల్స్ ఎన్ని అవుతాయి? 5 సబ్ షెల్స్ అవుతాయి. ఎన్ని సబ్ షెల్స్ అవుతాయి? 5 సబ్ షెల్స్ అని వస్తే ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 5. ఆ సబ్ షెల్స్ ఏంటో క్లియర్ కట్గా మనం మెన్షన్ చేసాం. అర్థమవుతుందా? ఓకే, క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. క్వశ్చన్ నంబర్ 7. How many electrons in an atom may have if n is equal to 4 and ms, that means magnetic quantum number with spin value of plus of spin quantum number ms. Okay, ms, that is nothing but spin quantum number. ms is equal to plus of. అది ఏమడుగుతున్నాడు మీకడు? అవును, ఎలక్ట్రాన్స్ ఇన్ ఆటమ్ మే హ్యావ్ n ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, ఆ డేటా రాసుకుందాము. n ఈజ్ ఈక్వల్ టు 4 ఉంది. అలాగే స్పిన్ వాల్యూ అంతా ప్లస్ ఆఫ్ ఉంది. ఓకేనా? అయితే వాడు అడుగుతుంది టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే మనకు ఫార్ములా ఏముంది? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు 2 × n². 2 × n² అంటే 2 × 4². అంటే 2 × 4² అంటే 32 ఎలక్ట్రాన్స్ అనేవి పాసిబుల్. బట్ దీంట్లో
ఈ 32 ఎలక్ట్రాన్స్లో ఎన్ని స్పిన్ వాల్యూ ప్లస్ హాఫ్ ఉంటాయి? మనకు ఓన్లీ పాసిబుల్ స్పిన్స్ ఎన్ని? 2a, ఒకటి ప్లస్ హాఫ్ ఇంకొకటి మైనస్ హాఫ్. ఆ 32లో ప్లస్ హాఫ్ ఆఫ్ అయితే ఇంకొక మైనస్ హాఫ్ ఆఫ్ అవుతాయి. అంటే 32 ఎలక్ట్రాన్స్లో 16 ఎలక్ట్రాన్స్ అనేవి ప్లస్ హాఫ్ స్పిన్తో ఉంటే ఇంకొక 16 ఎలక్ట్రాన్స్ అనేవి మైనస్ హాఫ్ స్పిన్తో ఉంటాయి. బట్ మనకు అడిగింది ప్లస్ హాఫ్ స్పిన్నే కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 16 ఎలక్ట్రాన్స్ అవుతాయి. అర్థమవుతుందా లేదా? ఇది కూడా కొంత ఎక్స్టెంట్ సింపులే, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వీ హ్యావ్ క్వశ్చన్ నెంబర్ 8. Question number 8. Explain Pauli's exclusion principle. Explain Pauli's exclusion principle. డెఫినేషన్ కానీ స్టేట్మెంట్ కానీ ఎన్సీఆర్టీలో ఆర్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఎలా ఉంటే అలానే రాయండి. ఆ డెఫినేషన్స్ ఏం మార్చొద్దు. డెఫినేషన్స్ స్టేట్మెంట్స్ మాత్రం ఎప్పుడు కూడా మార్చకూడదు, గుర్తుపెట్టుకోండి. పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ కూడా ఇంపార్టెంటే, ఇది కూడా ఇంపార్టెంట్ పెట్టాను, రైట్? సో ఈ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? స్టేట్మెంట్ ఏంటి? నో టూ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ atom can have same set of 4 quantum numbers. అంటే ఒక యాటంలో ఉండే 2 ఎలక్ట్రాన్స్కి 4 క్వాంటమ్ నెంబర్స్ ఎప్పుడు కూడా సేమ్ అవ్వవు. ఒకవేళ మీకు ఫస్ట్ 3 క్వాంటమ్ నెంబర్స్ ప్రిన్సిపల్, అజిముతల్, మ్యాగ్నెటిక్ సేమ్ అయినా స్పిన్ క్వాంటమ్ నెంబర్ మాత్రం సేమ్ అవ్వదు. అయితే మీకు అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ కావాలంటే ఇస్తాను. హీలియం తీసుకోండి, అటామిక్ నెంబర్ 2, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటండి హీలియంది? 1s2. ఆర్బిటల్ బాక్స్ డయాగ్రామ్ డ్రా చేస్తే ఇది ఒకటి ఏంటంటే క్లాక్ వైజ్, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ కదా. దీని స్పిన్ క్వాంటమ్ నెంబర్ చూడండి, ఫస్ట్ ఎలక్ట్రాన్, ఇది సెకండ్ ఎలక్ట్రాన్ కదా, NLMS. అయితే ఫస్ట్ ఎలక్ట్రాను, సెకండ్ ఎలక్ట్రాను, రెండు ఎలక్ట్రాన్స్ కూడా 1s ఆర్బిటల్ ఉన్నాయి కాబట్టి n వాల్యూ ఏమవుతుంది? 1. S సబ్షల్ కాబట్టి L వాల్యూ ఏమవుతుంది? 0. సో అండ్ మోర్ ఓవర్ M వాల్యూ ఏమవుతుంది? ఓన్లీ 1 వాల్యూ పాసిబుల్, అదే 0 కాబట్టి, రైట్? సో M ఈజ్ ఈక్వల్ టు 2L+1 కదా. ఆ L వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చేది 1. అండ్ సో మోర్ ఓవర్ ఏంటంటే దట్ ఇండికేట్స్ ఓన్లీ 1 వాల్యూ వాట్ వీ హ్యావ్, దట్ ఈజ్ M ఈజ్ ఈక్వల్ టు 2L+1, ఇదే కదా. అంటే 2 × 0 + 1, ఓన్లీ 1 వాల్యూ. ఓకేనా? జనరల్గా రేంజెస్ ఫ్రమ్ -L to +L. -L to +L అంటే సో మనకేంటంటే అలాగే -0 అవ్వదు కానీ పాసిబిలిటీ. ఓకే, సో -L to +L ఇంక్లూడింగ్ 0 కాబట్టి ఏంటంటే ఆ 1 వాల్యూ మీకు ఏమని రాస్తారు? ఇక్కడ 1 వాల్యూ 0 అని రాయొచ్చు, ఆ 1 వాల్యూ 0, ఓన్లీ 1 వాల్యూ పాసిబుల్, 1 ఓరియంటేషన్ పాసిబుల్ కావలిస్తే, రైట్? సో విత్ ఓన్లీ 1 ఓరియంటేషన్ పాసిబుల్ అని చెప్తున్నాం. ఫస్ట్ ఎలక్ట్రాన్కి +, సెకండ్ ఎలక్ట్రాన్కి -. కాబట్టి ఈ 3 క్వాంటమ్ నెంబర్స్ సేమ్ అయినప్పటికీ ఫస్ట్ సెకండ్ ఎలక్ట్రాన్కి సేమ్ కాదు. హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి, రైట్? అలాగే నెక్స్ట్ వీ హ్యావ్ క్వశ్చన్ నెంబర్ 9. వాట్ ఈస్ హన్స్ రూల్? కూడా ఇంపార్టెంట్, 9th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఈస్ హన్స్ రూల్? లెట్స్ రైట్ ఆన్సర్ ఫర్ హన్స్ రూల్. హన్స్ రూల్ ఏం చెప్తుందంటే, సో ఇన్ దిస్ కేస్ ఇచ్చే స్టేట్మెంట్ ఏమని చెప్తుంది? ఇన్ ది డీజెనరేట్ ఆర్బిటాల్స్, డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటే ఆర్బిటాల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఎనర్జీ. ఏ ఆర్బిటాల్స్కి అయితే సేమ్ ఎనర్జీ ఉంటుందో వాటిని మనం డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటాము. ఇన్ ద డీజెనరేట్ ఆర్బిటాల్స్ ఫస్ట్ the orbitals are half filled, later paired up. అంటే ఫస్ట్ ఆర్బిటాల్స్ అన్ని ఒక్కొక్క ఎలక్ట్రాన్ తో ఫిల్ అయిన తర్వాత అప్పుడు పేరింగ్ జరుగుతుంది. Pairing in the orbitals takes place after filling every orbital by 1 electron. అలా తీసుకోవాలనుకోండి, ఆక్సిజన్ అటామిక్ నెంబరే తీసుకున్నాను, Z = 8 అండి.
వస్తుంది అటామిక్ నెంబర్. సో దీంట్లో మీరు నోటీస్ చేసిన కాన్ఫిగరేషన్ ఏంటి? 1 2s2 2 2 ఎలక్ట్రాన్స్ రిప్రజెంట్ చేశాను. 2s అంటే 2 ఎలక్ట్రాన్స్ రిప్రజెంట్ చేశాను. 2p అంటే 4 ఎలక్ట్రాన్స్ 1 2 3 4 రిప్రజెంట్ చేశాను. అప్పుడు ఇది ఏమవుతుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్కరెక్ట్. 2p కూడా చేయాలి. ఈచ్ ఆర్బిటాల్ మస్ట్ బి, ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ చేస్తే అప్పుడు 4 ఎలక్ట్రాన్ పేరింగ్ అవుతుంది. ఇది మనం చేయాల్సింది. ఇది ఎవరు చెప్తారు? హన్స్ చెప్తుంది. దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ హన్స్ రూల్. ఓకేనా? రైట్. ఆల్మోస్ట్ ఇక్కడ 9th క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే మీ గవర్నమెంట్ ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో, మోడల్ క్వశ్చన్ పేపర్స్, లేకపోతే అకాడమిక్ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న మోడల్ క్వశ్చన్ పేపర్స్, వాటిలో ఉండే ప్రతి క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఆఫ్బౌస్ ప్రిన్సిపల్? వాట్ ఈస్ ఆఫ్బౌస్ ప్రిన్సిపల్? ఆఫ్బౌస్ ప్రిన్సిపల్ స్టేట్మెంట్ ఏంటి? ఇన్ ది గ్రౌండ్ స్టేట్ ఆఫ్ ఆటమ్స్, ఎగ్జైటెడ్ స్టేట్లో కాదు, ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ ఎప్పుడు కూడా మనం గ్రౌండ్ స్టేట్లో తీసుకుంటాం కాబట్టి గ్రౌండ్ స్టేట్ ఆఫ్ ఆటమ్స్ అంటాం. ద ఆర్బిటాల్స్ ఆర్ ఫిల్డ్, the orbitals are filled in increasing order of their energies. Increasing order of their energies. Increasing order of their energies. ఓకేనా? అంటే మీరు ఎప్పుడైనా ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలంటే, అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్బౌస్ ప్రిన్సిపల్ ఫాలో అవుతారు. మరి ఆర్బిటాల్ని ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ చేయాలంటే, ఫస్ట్ ఏ ఆర్బిటాల్కి అయితే లోయెస్ట్ ఎనర్జీ ఉంటుందో ఆ ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది. ఆ ఎంటర్ అవటం అనేది ఎలా ఎంటర్ అవుతుంది? దేనికైతే లో ఎనర్జీ ఉంటుందో అది ఫస్ట్ ఎంటర్ అయ్యి తర్వాత హైయర్ ఎనర్జీ. ఆ ఆర్డర్ని చెప్పేది ఎవరంటే ఆఫ్బౌస్ ప్రిన్సిపల్ అనమాట. అయితే ఇప్పుడు ఆ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీస్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1s లెస్సర్ దాన్, 2s లెస్సర్ దాన్, 2p, 3s, 3p, 4s, 3d లెస్సర్ దాన్ అండ్ సో ఆన్. ఇది మనం ఫాలో అవ్వాల్సిన ఆర్డర్ ఆఫ్ ది ఎనర్జీస్. దేనికి? ఆఫ్బౌస్ ప్రిన్సిపల్కి. అర్థమైంది లేదు? ఇవి మనకున్న 10 క్వశ్చన్స్. దీనిలో కూడా నేను చాలా క్లియర్గా మార్క్ చేశాను, మీరు నోట్ చేయండి. అబ్జర్వ్ చేస్తే కొన్ని క్వశ్చన్స్ని స్టార్ మార్క్ పెట్టాను. అదే 5th క్వశ్చన్ ఒకటి చాలా ఇంపార్టెంట్, ఇది మోస్ట్ ప్రాబబిలిటీ ఉంది. 6th క్వశ్చన్ ఒకటి, అలాగే ఇంకొకటి ఏం పెట్టాను, 8th క్వశ్చన్ ఒకటి పెట్టాను, అలాగే 9th క్వశ్చన్ ఒకటి పెట్టాను. అంటే ప్రతి చాప్టర్లో కూడా మినిమం 4 క్వశ్చన్స్ ఉంటాయి. వీటిలో ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుందండి, ఎక్కువ ఉంటుంది. సో 10 క్వశ్చన్స్ ఇచ్చాను స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ని. దీన్ని పర్ఫెక్ట్గా చదువుకుంటే మీకు మ్యాక్సిమం దాంట్లో వచ్చేవే ఛాన్సెస్ ఎక్కువ. మీరేం డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. అందరికీ అర్థమైంది కదా? ఇలా మన ఛానల్లో కంటెంట్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చితే. రైట్? నా పేరు కృష్ణమూర్తి. సో ఈ ఐపీ సిరీస్ని కూడా నేను కంటిన్యూ చేస్తున్నా. డెఫినెట్గా ఫర్దర్గా మోర్ అండ్ మోర్ వీడియోస్ చేస్తాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.